మన మొదటి సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి కృష్ణాష్టమి స్పెషల్ వంటలే అండి. వాళ్ళు స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పేసాను మన ఆడియన్స్ కి. ఓకే. ఎందుకంటే కృష్ణాష్టమి అనగానే సాయంత్రం పూట ఎక్కువ పని ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది. సందడిగా ఉంటుంది. చాలా రకాల వంటలు చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలు పంచిపెట్టడము, బోల్డెన్ వెరైటీస్ కదా. అలాగే సాయంత్రం కాగానే అందరు కూడా అలా వీధిలోకి చేరేసి ఆ ఉట్టి కొట్టడం ఆ సందడి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళేమో చక్కగా అలా ముస్తాబ్ చేసి పిల్లల్ని అంత. కృష్ణాష్టమి అంటే ఒక మంచి హ్యాపీగా సందడి పండగ. ఈ రోజు జస్ట్ మినిట్ లో ఎలాగో సెలబ్ స్పెషల్, సో హ్యాపీగా మీకు ఒక వంటే అనమాట ఈ రోజు. ఎక్కువ పని లేదు. సో ఈ రోజు మరి ఏం చేస్తున్నారు గుమగుమల్లో? కాజు పాలక్ పులిహోర చేస్తున్నారు. ఓ, అదే కాజు పాలక్ అనగానే కర్రీయా అని అనుకోబోతున్నా, దాన్ని మళ్ళీ అటు తిప్పి మన నైవేద్యానికి పెట్టుకునే విధంగా హ్యాపీగా చెప్పేశారు పులిహోర. అవునండి. ఓ నైస్. ఓకే, మరి కాజు పాలక్ పులిహోర అంటండి, చాలా వెరైటీగా ఉంది కదా రెసిపీ. మరి ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాజు పాలక్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కాజు పాలక్ పులిహోర కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. ఏ పండగైనా అందరికి ముందుగా గుర్తొచ్చేది పులిహోర పాయసం. సో పులిహోరలో ఎప్పుడు ఒకటే రకంగా ఎందుకు చేసుకోవాలి? దాంట్లో కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. మనమే పులిహోరలో బోల్డ్ అనే వెరైటీస్ చూపించాము. ఇంకా మనం చూపించినవి కాకుండా ఇంకా కొంతమందికి వేరే వేరే రకాలు కూడా తెలుసుంటాయి కదా. సో ఇలా ఎవరికి తెలిసిన వెరైటీ వాళ్ళు పులిహోర చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు రొటీన్ గా చేసుకునే బదులు కొద్దిగా హెల్దీగా చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజుగారు ఈరోజు ఆకుకూర కలిపారనమాట దాంట్లో. అవును. ఓకే, ఎందుకంటే పులిహోర అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది బాగా. సో ఆ పులిహోరలోనే కొద్దిగా ఇలాంటి ఆకుకూరలు, అప్పుడప్పుడు మనం వెజిటబుల్ కాంబినేషన్ లో కూడా చూపించాము. అలాంటివన్నీ మిక్స్ చేసేస్తే వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే, ముందుగా నేను రైస్ ఉడికించి పెట్టేశాను. ఓకే, కొద్దిగా ఆయిల్. ఓకే, సో ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు. సో ఇది మెయిన్ పులిహోరలో చాలా మందికి ఇష్టం. కాస్త కొంచెం బాగా అలా నల్లగా వేగితే కొద్దిగా కరకరలా అంటే క్రిస్పీగా అవుతాయి కదా, తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది. చాలా మంది పులిహోరలో అవే వెతుకుతూ ఉంటారు. నేనైతే ముందు వెతుక్కుంటూ ఉంటా పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు, అంటే కారాన్ని బట్టి. వాళ్ళకి దొరకలేదు అనుకోండి, అంటే వాళ్ళ ప్లేట్ లో అని అడుగుతారు. ఓకే, పోపు దినుసులు. ఓకే, సో మనం ఏ కాంబినేషన్ లో పులిహోర చేసుకుంటున్నా మెయిన్ ఆ పోపు అనేది చక్కగా వేగితేనే మనకి మిగతా అన్నంకంతా కూడా రుచి అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి పులిహోర పోపు. తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువ. ఓకే, సో పులిహోర కానీ ఫస్ట్ పల్లీలు కూడా అందరికి గుర్తొస్తాయి. కాకపోతే ఇక్కడ కొద్దిగా వెరైటీగా కాజుతో చేస్తున్నాం కాబట్టి పల్లీలు అవాయిడ్ చేసుకొని జీడిపప్పు వేసుకోవచ్చు. అప్పుడు ఆ జీడిపప్పు టేస్ట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో అంటే పులిహోర అనగానే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటారు కాబట్టి సరే, జీడిపప్పు మరీ అంతకి కష్టం కొద్దిగా వేయాలంటే కూడా. అలాంటప్పుడు కొద్దిగా ఆప్షనల్ గా కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు రాజుగారు. చాలా మంది ఏంటంటే ప్రసాదాలు పంచిపెట్టడానికి కొంచెం ఎక్కువ 2-3 గ్లాసులు చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కొద్దిగా కష్టం కాబట్టి కొద్దిగా జీడిపప్పు, కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు మనకు రంగు రావాలండి. ఓకే, సో అవి ఎలాగో ఫాస్ట్ గా రంగు వచ్చేస్తాయి కాబట్టి ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ పోపు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఎవరైనా కూడా ముఖం చంద్రబింబంలాగా అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటాం. ఇందుకోసం రకరకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాము, క్రీమ్లు అవి అప్లై చేస్తూ ఉంటాము. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. టమాటాను ఉడికించుకుని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకుని ఈ గుజ్జుని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే ముఖం కాంతివంతంగా, క్లీన్గా, ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది.
ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో పాలకూర పేస్ట్ అండి. అలాగే పాలకూర పేస్ట్ కొంచెం పసుపు అనేది కంపల్సరీ. పులిహోర అంటే కంపల్సరీ పసుపు ఉండాల్సిందే. అంటే అది గ్రీన్ కలర్ లో వచ్చినా ఏ కలర్ లో వచ్చినా కూడా పసుపు పడితే ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది తినేటప్పుడు. సో ఆకుకూరల్లో పాలకూర కాకుండా ఇంకా దేంతో చేసుకోవచ్చు రాజు గారు ఇది? మెంతి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అంటే అది ఆకుపలంగానే వేసుకోవాలి. ఓకే. చుక్క కూర తీసుకోవచ్చు. కొద్దిగా పులుపు వస్తుంది కాబట్టి గోంగూర పులిహోర చేసుకున్న టైప్ లో వస్తుంది. సో బచ్చలాకుతో కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఆప్షన్స్ చూసుకొని మనకి ఆకుకూర ఏదైతే సెట్ అవుతుందో దాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఎలాగో మనకి సీజన్ లో దొరికినప్పుడు మామిడికాయ, చింతకాయ, చింత చిగురు, ఉసిరికాయ ఇలాంటివి ట్రై చేస్తుంటాం కదా. అవి లేనప్పుడు ఉట్టి పులిహోరే చేసుకుంటూ ఉంటాం మోస్ట్లీ. కాబట్టి ఎందుకు అలాగా ఉట్టి పులిహోర, నిమ్మకాయ, ఇంకా అదేంటి చింతపండు, దీని బదులు ఇలా ఆకుకూరలు గనక వేస్తే పులిహోరలోనే మనకి వెరైటీస్ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే. సో ఫైనల్ గా ఉప్పు. ఓకే. సో పాలకూర కూడా మనకి కొద్దిగా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పులుపు, కొద్దిగా ఈ పచ్చిమిర్చి ఘాటు ఇది కొంచెం ఎక్కువగానే ఉండాలి. దీంట్లో ఎక్కువ ఉంటే మనకి బాగా తెలుస్తూ ఉంటుందేమో కదా. ఎందుకంటే మళ్ళీ పులిహోర అనగానే మనకి కొంచెం ఆ పులుపు, ఆ టేస్ట్ కూడా తెలుస్తూ ఉండాలి కంపల్సరీ. ఓకే. ఫైనల్ గా మనం ముందుగా ఉడికించుకున్న రైస్. సో దీనికి నిమ్మకాయ కాంబినేషన్ అయితేనే బాగుంటుందేమో కదా చింతపండు కంటే నిమ్మకాయనే బాగుంటుంది. సో ఆకుకూర ఇవన్నీ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా, పులుపు కంటే ఇదే బాగుంటుంది. చింతపండు పులిహోర ఏంటంటే ఉట్టి ఆ చింతపండుతో చేసుకుంటేనే, అంటే వేరే ఏమి యాడ్ చేయకుండా సెట్ అవుతుంది. నిమ్మకాయ ఏంటంటే మనం చాలా రకాల కర్రీస్ లో, రైస్ ఐటమ్స్ లో కూడా నిమ్మరసం అనేది పిండుకుంటూ ఉంటాం కదా. సో అలాగా ఆ నిమ్మకాయ పులిహోరకైతే ఇలాంటి కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి అనుకుంటా. మనం ఏ రకంగా తీసుకున్నా అంటే వేరే వేరే కూరగాయలతో కానీ, మీరు చెప్పినట్టు ఆకుకూరలతో కానీ ఎన్ని చేసినా దానికి ఈ నిమ్మకాయ అయితేనే సెట్ అవుతుంది. ఓకే. గ్రీన్ పులిహోర కదా. అప్పుడప్పుడు మనం గ్రీన్ అంటే పరోటాస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, గ్రేవీస్ అవి చూస్తూ ఉంటాం కదా. అవును. సో ఇక్కడ గ్రీన్ పులిహోర స్టవ్ కట్టేసి ఓకే నిమ్మకాయ పిండి ఇస్తారా? ఒకసారి బాగా కలిపేసుకుంటే రెడీ అండి. సో కలర్ ఏదొచ్చినా ఆ పోపు వల్ల అది పులిహోరలానే అనిపిస్తుంది నాకైతే. అంటే కొద్దిగా ఎక్కువ ఎండుమిర్చి, కొంచెం ఎక్కువ పోపు గింజలు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఓకే. కాజు పాలక్ పులిహోర రెడీ. ఓకే అండి, మరి వేడి వేడిగా కాజు పాలక్ పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు పాలక్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పాలక్ పులిహోర రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సాధారణంగా కృష్ణాష్టమికి సాయంత్రం పూట రకరకాల రైస్ ఐటమ్స్ చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు, కొన్ని రకాల పొళ్ళు అవి వాడి. ఎప్పుడు అలా రొటీన్ గా మనం చేసుకునే వెరైటీస్ తో పాటు కొద్దిగా వెరైటీగా ట్రై చేయాలంటే ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తే మనకి అంటే ఇన్వైట్ చేసిన వాళ్ళకి పెట్టడానికి బాగుంటుంది, పంచి పెట్టడానికి బాగుంటుంది. ముఖ్యంగా దేవుడికి కూడా కొద్దిగా మనము వెరైటీ టేస్ట్ రుచి చూపించినట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ పులుపు తగులుతుంది, పాలకూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అంటే మనం కొంచెం జీడిపప్పు ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకున్నాం కదా, అవి కూడా గుళ్ళు బాగా తగులుతూ. ఒకవేళ అవి చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకుంటే కూడా మనకి
ఇంకా రైస్ అంతా ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా స్ప్రెడ్ అవుతాయండి. అలా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఇలా అంటే ఆ పప్పు పలంగా కనిపించాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు. లేదనుకుంటే చిన్న చిన్నగా మీరు చెప్పిన చాప్ చేసుకొని వేసుకున్నా ప్రతి బైట్ లో కూడా ఒక్కొక్క చిన్న ముక్క తగ్గుతూ ఉంటుంది. అవును, బాగుంది రాజు గారు ఐడియా, చాలా టేస్టీ. సో చూసారు కదండి పులిహోర, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. బొప్పాయి తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, రక్తహీనత రాకుండా నివారిస్తుంది, ఇంకా డైజెషన్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ తినకూడదు కదా, కానీ బొప్పాయి మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది.